హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రాత్రి 9ంటికి ముగిద్దాం. 12 గంటలు ఇక్కడే ఉండాలని అపేక్షించాం. అయితే ఈ దినం 10:30కు వచ్చారు ఎక్కువ మంది. ఈరోజు 11ంటికి కొంతమంది వస్తున్నారు. ఇప్పుడే వంటలు చేసుకొని అన్నీ చక్కబెట్టుకొని ఇప్పుడు వస్తున్నారు. అదిగోండి ఇప్పుడే వస్తున్నారు. 11 అయింది కాబట్టి ఈరోజు ప్రార్థన కూడికి 11కు ముగిస్తాం. ఇప్పుడు ప్రారంభిస్తాం. 11కు ముగిస్తాం. 12 hours ప్రేయర్ కాబట్టి మీ ఇష్టం. మీరు ఉంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఎవరు ఎన్ని గంటలు ఉన్నారో కూడా అందులో రాయమని చెప్పాను. ఆ పాపకి ఎవరు ఏ టైంకి వచ్చారో కూడా రాయమని చెప్పాను. ఎందుకంటే మనం ఎలాంటి విశ్వాసులు అనేది మన యొక్క పంక్చువాలిటీని బట్టి ఆధారపడు, మన డిసిప్లిన్ బట్టి ఆధారపడు. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అధ్యాపకుడు ఉన్నాడు అనుకోండి, పిల్లలు సమయానికి రావాలని కోరుకుంటాడు. సమయానికి రాకపోతే ఆ విద్యాలయంలో గేట్ వేసేస్తారు, గేటు మూసేస్తారు. రానవరు 7:30 దాటికి. చైతన్యంలో చదివే పిల్లలు మరి అది అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. అలాగే ఎన్ఆర్ఐలో చదివే పిల్లలు కూడా అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. 12 గంటలు 7:30 అంటే 7:30కే రావాలి. ముందుకు రమ్మా, ముందుకు రా. అక్కడ కూర్చుంటే మళ్ళీ మధ్యలో ముందు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలన్నీ కూడా వృద్ధులకే. అదే సమయంలో కొంతమంది సహోదరులకు కూడా, అంటే వృద్ధాప్యం లేకపోయినా వారికి మరి వాళ్ళు 7:30 దాటిన తర్వాత మూసేస్తారు గేట్. మరి దేవుని మందిరం ఇటు జరగండి అమ్మా, ఎందుకంటే చివరి కూర్చుంటారు. ఇదంతా ఏం చేస్తారు? ముందుకు రండి, ముందుకు రండి. ఇంకా ముందుకి ఏం చేస్తావు నువ్వు? ఆ స్థలాన్ని ఆ స్తంభం దగ్గర నుంచి వెనకంతా కూడా మరి సహోదరులే. ఎందుకంటే సహోదరులు తక్కువ వస్తారు కాబట్టి వారికి ఆ స్తంభం నుంచి వెనక్కి ఇచ్చేసాం. మరి లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి లేడీస్కి ముందు ఇచ్చాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకని సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మనం ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు 12 గంటలు చెయ్యం. ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఏలూరు పట్టణం అంతా దురాత్మలు ఎక్కువైపోయింది. ఈ జాతరలతో అపవిత్రాత్మలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ అపవిత్రాత్మలు ప్రభువుని ఎరిగిన వారిని పడతాయి, ఎరగని వారిని కూడా పడతాయి. ప్రభువుని ఎరిగిన వారిని ఎలా పడతాయంటే ఈ అపవిత్రాత్మలు క్రమశిక్షణ లేకుండా ఉండేటట్టు చేస్తాయి. ప్రభువుని ఎరగని వారిని ఎలా పడతాయంటే వాడిని కంప్లీట్గా తాగుల్లోనో, చోదంలోనో, వ్యభిచారంలోనో, రోడ్లను తిరగటంలోనో, కోడి పందాల్లోనో, లేకపోతే ఇంకొక దానిలోనో ముంచేస్తారు. అంటే అపవిత్రాత్మ ఏదైనా చేయొచ్చు. అంటే దైవత్వానికి దగ్గరగా రాకుండా చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే అపవిత్రాత్మది. అందుకే ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదామును దేవునికి దగ్గరికి లేకుండా దేవునికి దూరం చేసే ప్రక్రియ ఎవరిదండి? అది అపవిత్రాత్మ. మరి ఆదాము భక్తిపరుడా కాదా? చెప్పండి. చాలా భక్తిపరుడు. ఇక్కడ కూర్చున్నవాడు ఎవరికి అంత భక్తి లేదు. ఎంత భక్తిపరుడు అంటే ఆదాము అనుకుంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు, మళ్ళా సాయంకాలం ఏదో తోటలో ఉండేవాడు. ఈ రోజుల్లో అలాగ సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా? అవలేదు. అది ఒక ఆదాముకే జరిగింది. నువ్వు ఎక్కడైనా ఈ విశ్వంలో ఎక్కడైనా నువ్వు తిరగచ్చు, నిన్ను ఆపగలిగిన వాడు లేడు. ఆ విషయాన్ని ఇటీవల కాలంలో వారు ఏం చేశారంటే
అంతరిక్షంలో కూడా మనుషుడు వెళ్ళగలడు అనేటువంటి దృక్పథంతో నానా రకాలైనటువంటి కార్యక్రమాలు జరిపారు. కాబట్టి ఇప్పుడు మొదటి ప్రశ్న ఇంకెక్కువ చెప్పను, సమయం ఎక్కువైపోద్ది. లేయా అని అడుగుతున్నాం. అమ్మ లేయా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? నీకు వచ్చింది చెప్పు, కూర్చొనే చెప్పాలి, నిలబడాలి, కూర్చో. వెరీ గుడ్. ఆమె చెప్పింది. తర్వాత మరి విజయ్ భాస్కర్ వచ్చాడు లేయ తర్వాత 9ంటికల్లా. ఎందుకంటే అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు వెళితే ఇప్పుడు విజయ్ భాస్కర్ని అడుగుతున్న ప్రశ్న. విజయ్ భాస్కర్ చెప్పండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? వెరీ గుడ్, చాలా సంతోషం. లేయా యేసుప్రభు ఉంది, విజయ్ భాస్కర్ ఏమో దేవుని వాక్యం అన్నాడు. ఆ తర్వాత వచ్చింది విజయ్ కుమారి. అమ్మ విజయ్ కుమారి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? అది దేవుని యందు భయభక్తులు కలుగు. ఆ తర్వాత ఈ సహోదరు వచ్చింది శ్రీనివాసరావు, వారి ఏం పేరో నీ పేరు మర్చిపోతున్నా. అమ్మా లక్ష్మి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? అమ్మా వెరీ గుడ్, దేవుని సన్నిధి. ఆ తర్వాత లిడియా వచ్చింది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదమ్మా? అమ్మా ప్రార్థనా జీవితం. మిగతా వాళ్ళందరి నుంచి ఆల్మోస్ట్ ఒకటే టైంలో వచ్చారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదండి? దేవుని ప్రార్థన. ఆ ఫిలోమాని చెప్పండి మీరు. ఆనే ఆయన సోరమ్మ, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? ప్రార్థన ముఖ్యమైనది. మిగతా వాళ్ళ క్రమశిక్షణ. వెరీ గుడ్, మంచిది. మిగతా వాళ్ళు అందరూ చెప్పొచ్చు, ఏమైతే మీకు తోచింది చెప్పచ్చు. ప్రార్థన, మాట వినుట, దేవునికి దగ్గరగా ఉండటం, ఆయన ప్రాముఖ్యత. అమ్మా ప్రార్థన, అమ్మా రక్షణ. చెప్పయ్యా దీవెన. అమ్మా అదే చెప్పండి. ఇంక మిగతా సహోదరులు వెనకాల ఈ మన మనోడు కూడా ముందు వచ్చాడు. ఎవరు? మన రమణ కొడుకు. ఏమయ్యా సంతోష్, చెప్పండి. ప్రేమించడం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మీ అనుభవంలో మీరు చెప్పారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని ఇష్టం నెరవేర్చడం. టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ఇష్టమును నెరవేర్చుట, దాన్ని ఏమంటామంటే దేవుని చిత్తము. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది దేవుని చిత్తమే. నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుని చిత్తం నెరవేర్చకపోవచ్చు. 365 రోజులు ప్రార్థన చేయొచ్చు, దేవుని చిత్తానికి లోపడకపోవచ్చు. 365 రోజులు దినానికి 12 గంటలు ప్రార్థన చేయొచ్చు, దేవుని చిత్తానికి లోపడకపోవచ్చు. దేవుని ఆలోచనకు నువ్వు అప్పగించుకోకపోవచ్చు. ఇలా ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు దేవుని చిత్తానికి లోపడని వారు ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అంటే టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నా విషయంలో ఏంటి, నా జీవిత విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఇష్టమేంటి, అది ఎరగనటువంటి వాడు బైబిల్ పట్టుకు తిరిగినా, ప్రార్థనలు చేసినా, ఊళ్ళో కూర్చున్న ఉపయోగం లేదు.
దేవుడు నీ విషయమై ఒకటి ఉద్దేశిస్తుంటే నువ్వు మరొక దాన్ని కోరుకుంటూ ఉంటావు. ఆదాము వాళ్ళ జీవితంలో జరిగింది అదే. దేవుడు వారి విషయంలో ఉద్దేశించింది ఏంటంటే భూమిని నిండించి దాన్ని పరిపాలించడం. అవునా? అది భూమిని నిండించి దాన్ని పరిపాలించడం, అన్నిటిపైన అధికారిగా ఉండటం, అన్నిటిపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండడం. అయితే అన్నిటికీ బానిసైపోయాడు. ఎవరు? ఆదాము. కారణం ఏంటంటే నా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఆదాము ఎరగలేదు. తన సొంత కోరికలు ఆలోచనలోకి వెళ్ళాడు. ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళాడంటే తన సొంత కోరికలు ఎలాంటి అంటే దేవతల వల్లే నేను అయిపోవాలనుకున్నాను, నా కన్నులు తెరవబడాలనుకున్నాను, నేను ఎవరికంటే తక్కువగా ఉండకూడదు, నన్ను దేవుడు చిన్నచూపు చూస్తున్నాడేమో అనుకున్నాడు. దేవుని ఉద్దేశాన్ని అతను ఏం చేయలేదు, ఎరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు 24 గంటలు ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని చిత్తం మీద ఎరగకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది, నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది, నీవు దేవుని సన్నిధిలో కూర్చోవటం కూడా వ్యర్థమైపోతుంది. ఒకరు దేవుని సన్నిధి అని చెప్పారు, ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడని చెప్పారు, ఒకరేమో యేసుప్రభువే ముఖ్యం అన్నారు, ఒకరేమో దేవుని వాక్యం అన్నారు, ఒకరేమో ప్రార్థన అన్నారు. ఏదైనా చేయొచ్చు, కానీ నీవు ఎరగలేదు. నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరగలా, నీ బిడ్డల విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరగలా, నీ భర్త విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరగలేదు. ప్రార్థన మాత్రం చాలా చేశాం. దాదాపు 12 గంటలు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. బట్ స్టిల్ we did not know the will of God. ఈ రోజు కూడా దేవుని ఇష్టం ఏంటో మనకు అర్థం కాలేదు. మందిరానికి అడిగాం, బూజులు దులిపాం, ఫ్యాన్లు తుడిచాం, భోజనాలు ఉండాం, కానీ ఈరోజు కూడా నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో దేవుని ఇష్టం ఏంటో నువ్వు ఎరగలేదు. పిల్లలు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకునేది కూడా ఇదే. దేవుడికి ఇష్టమైంది ఏంటో మనం తెలుసుకోకుండా మనం భక్తి చేస్తే ఉపయోగం ఉందా? దేవునికి ఇష్టమైంది ఏదో గ్రహించకుండా మనం భక్తి చేస్తున్నాం అని భ్రమపడితే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఒక త్రాగుబోతున్నాడు, దేవుని ఇష్టం ఏంటంటే వాడు త్రాగుడు మానేశాడు. ఒక వ్యభిచారి ఉన్నాడు, దేవుని ఇష్టం ఏంటంటే వాడు ఆ భయంకరమైన దుర్వ్యసనాన్ని బయటికి రావాలి. ఒక తిరుగుబోతున్నాడు, వాడు దాని నుంచి బయటికి రావాలి. ఒక చోదగాడు ఉన్నాడు, వాడు దాని నుంచి బయటికి రావాలి. వాడు దాని నుంచి బయటికి రావటమే కాదు, వాని విషయంలో దేవుని ఇష్టమేంటో కూడా తెలుసుకోవాలి. దేవుని ఇష్టమేంటో కూడా తాను తెలుసుకోవాలి. లేకపోతే మన ప్రయాణము వ్యర్థమైపోతుంది, మన అడుగులు వ్యర్థమైపోతాయి, మన నడవడికి ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. చాలామంది అది తెలుసుకోకే వారి జీవితంలో నిష్ప్రయోజకులుగా ఉంటారు. నిష్ప్రయోజకులుగా ఉంటారు. వారికి లోకంలో వాళ్ళంత డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, 4-5 అంతస్తుల మేడలు కూడా ఉంటాయి. బట్ దే డిడ్ నాట్ నో ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ఇష్టమేంటో వారికి తెలియదు. వారు తమ సొంత ఇష్టాల చొప్పున ప్రయాణం చేస్తూ దేవుణ్ణి తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ కొరకై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు చేసే ప్రార్థనలన్నీ కూడా తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నట్టు కొరకై. దేవుని ఇష్టము కొరకు వారు ప్రార్థన చెయ్యరు. ఈ రోజున చెరువు వచ్చిన బిడ్డలారా, మీరు ఎందుకు వచ్చారు? నాకు భయపడి వచ్చారా?
మన ప్రార్థన దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన ఇష్టమేంటో ఎరిగి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం. మన జీవితంలో ఆయన ఇష్టమేంటో ఎరిగి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం. దైవ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తాం. వారి జీవితంలో దేవుని ఇష్టమేంటో తెలియకుండా వారి ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళి దేవుని ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నించిన వారిని ఎంతోమందిని మనం చూచాం. ఆఫ్ కోర్స్ దేవుడు వారికి లాభాలు ఇచ్చాడు, వారిని ఆస్తికర్తలుగా చేశాడు, ఆస్తిపరులుగా చేశాడు, ధనవంతులుగా చేశాడు. అయితే అది వారు విడిచిపెట్టుకోవాల్సిన దిక్కుమాల స్థితి వారికి వచ్చింది. దాన్ని వారు విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు దాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. రక్త హస్తాలతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అతనే లోతు. అతని జీవితంలో దేవుని ఇష్టమేంటో ఎరగలేదు. దేవుని ఇష్టం ఎరగల. దేవుడంటే నా ఇష్టము నెరవేర్చేవాడై ఉండాలి, నా కోరికలు నెరవేర్చేవాడే దేవుడు. కానీ దేవుడి ఇష్టము ప్రకారము నన్ను చేయించేవాడు దేవుడు కాదు. అంటే తన ఇష్టాన్ని నెరవేర్చేవాడే దేవుడు, అంతేగాని దేవుని ఇష్టము నా జీవితంలో నెరవేర్చేవాడు దేవుడు కాదు. ఈ రోజున మన భక్తి అలాంటిదా? మన దైవ జీవితం అలాంటిదా? మన విశ్వాస జీవితం అలాంటిదా? అలాగైతే మనము విశ్వాసుల కంటే అసహ్యులమైపోతాం. కాబట్టి గాడ్స్ డిజైర్ ఈజ్ డిఫరెంట్ అండ్ యువర్ అంబిషన్ ఈజ్ డిఫరెంట్. దేవుని యొక్క కోరిక నీ విషయంలో వేరు. దేవుడు నా కోరికలు నెరవేర్స్తేనే నాకు దేవుడు. దట్ ఈస్ ద డివైన్ లైఫ్ ఆఫ్ జాకబ్. యాకోబు యొక్క భక్తి అంటే ఏంటి? నేను వెళ్ళే చోట ప్రతి చోట ఆయన నాకు తోడై ఉండాలి, నాకు అన్నం పెట్టాలి, నాకు బట్టలు ఇవ్వాలి, నాకు సహాయం చేయాలి నేను వెళ్ళే చోటల్లా. అంటే నేను పట్టింది అల్లా బంగారం అవ్వాలి, అప్పుడే నువ్వు నాకు దేవుడు. అయితే దేవుని ఉద్దేశమును యాకోబు విషయంలో అది మాత్రమో కాదు. దేవుని ఉద్దేశము యాకోబు విషయంలో అది మాత్రం కాదు. దేవుని వాక్యంలో మనం చూడ అదే. అయితే యొబ్బేకరేవు దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీనని అన్నాడు. కాబట్టి ప్రియులారా, చేరు వచ్చిన మన జీవితాల్లో అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుని ఇష్టము నెరవేర్చుట. దేవుని ఇష్టము నెరవేర్చుట, దేవుని ఇష్ట ప్రకారం పరిగెత్తుట, దేవుని ఇష్ట ప్రకారం అడుగులు వేయుట, దేవుని ఇష్టమేంటో గ్రహించుట. యాకోబు యొక్క జీవితంలో అది లేదు. యాకోబు జీవితాన్ని మనం చూస్తుంటే 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదువుతుంటే యాకోబు అన్నాడు. ఏమన్నాడు? చదవండి. ఆదికాండం నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నాకు నన్ను కాపాడి తినటానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు నాకు దయచేస్తే, అది లేకపోతే నా ఇష్టాలు నా కోరికలన్నీ నువ్వు నెరవేర్స్తేనే నాకు దేవుడో. నా కోరికలన్నీ నువ్వు నెరవేర్చకపోతే నువ్వు నాకు దేవుడవో కాదు. ఈ రోజున చేరువచ్చిన బిడ్డలారా, మనందరి విశ్వాసం అదేనా? మనందరి విశ్వాసం అదేనా? తల్లిదండ్రులుగా మీ విశ్వాసం అదేనా? మీ బిడ్డల విశ్వాసం కూడా అదేనా? అలాగైతే దేవుడు ఏది కోరుకున్నాడు అది మనం నెరవేర్చట్లేదు. దేవుడు కోరిక వేరు, మన యొక్క ఇష్టం వేరు. అర్థమైందా?
అందుకనే యాకోబు చెప్తున్న మాటలు మనం చూస్తుంటే దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీఫ్ ఆఫ్ గాడ్ ఆఫ్ జాకబ్. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ జాకబ్ టువర్డ్స్ గాడ్. దేవుని పక్షముగా అది యాకోబు యొక్క తత్వము, భక్తి తత్వము, భయభక్తుల తత్వము. ఈ రోజున సౌరమ్మ గారు చెప్పారు ప్రార్థనే అన్నిటికంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టము మనము నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు, దేవుని ఇష్టము మనం నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు దేవుని వాక్యం అంతా మన హృదయంలోనే ఉంటుంది. అర్థమైనా? దేవుని యొక్క కోరిక మనము నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ద టోటల్ బైబిల్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. బైబిల్ గ్రంథం అంతా నీ హృదయంలో ఉంటుంది, అంతేగాని నీకు కావలసిన వాగ్దానాలు ఉండవు. చాలాసార్లు మనకేంటంటే ఈ వాగ్దానం నాకు నచ్చిందండి, ఇదే కావాలి నాకు, ఈ వాగ్దానం నాకు నచ్చింది, ఇదే కావాలి. అలాంటి పరిస్థితి నీకు ఉండదు. దేవుడు ఏది ఇస్తే దాని కొరకై నువ్వు సిద్ధంగా ఉంటావు. దేవుడు ఏదైతే అపేక్షిస్తున్నాడో దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నది అదే. ఆయనకి ఇష్టమైంది ఏదో అది చేయటానికే మనం సిద్ధంగా ఉన్నాం. పిల్లలు ఈరోజు మనం ప్రార్థన చేసుకునేది కూడా అంతే. ఒక 2024, 23, 22, 21, 20 మనం నెరవేర్చలేదు. 2019, 2020, 20, 21 కరోనా, 22, 23, 24 ఆయన ఇష్టమేంటో మనం ఎరగలేదు. అసలు ఆ ఇష్ట ప్రకారం కూడా మనం నడవలేదు. అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పేరు కూడా రాయి, అభిగేయాలి వాళ్ళ అమ్మాయి పేరు. స్త్రీలలో ఆ అమ్మాయిని తెచ్చారు కాబట్టి దేవుని ఇష్టం ఏంటి అది నెరవేర్చాలని మనం అనుకున్నప్పుడు ద టోటల్ వర్డ్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుని వాక్యము అంతా నీ హృదయంలో ఉండిపోతుంది. ఈ బైబిల్ మాట నా సొంత మాట కాదు. ఎక్కడుంది ఇది? 40వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7వ వచనం కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏమి రాయి? దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమైన. అది ఆయన ఇష్టము నువ్వు నెరవేర్చాలని కోరుకున్నప్పుడు ద టోటల్ బైబిల్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. ఆయన ఇష్టము నువ్వు నెరవేర్చాలని నువ్వు అపేక్షిస్తున్నప్పుడు ద టోటల్ బైబిల్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. ఆయన ఇష్టం నువ్వు నెరవేర్చకూడదు అనుకున్నప్పుడు ఏదో ఒక 2 మాటలు చదువుకుని ఆడిపోతా, లేక క్యాలెండర్లో వాక్యం చదువుకుంటా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి చేరి వచ్చిన బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం మన పక్షంగా ఏంటంటే ఆయన ఇష్టము మనము నెరవేర్చడమే. ఆయన ఇష్టాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. నా విషయంలో నీ ఇష్టమేంటి? నా చదువు విషయంలో నీ ఇష్టమేంటి? నా డిగ్రీ విషయంలో నీ ఇష్టమేంటి? నా పెళ్లి విషయంలో నీ ఇష్టమేంటి? నా భవిష్యత్తు విషయంలో నీ ఇష్టమేంటి? అది ఎరకపోతే నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? మా అమ్మాయికి ఉద్యోగం ఉంది, ఆడికి కూడా ఉద్యోగం ఉంది, ఇద్దరు కలిసి ఏదో చేసుకుంటారు, మనకి ఎందుకు లేడు తిరిగి. అందుకనే ఆ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాను. నీ ఇష్టం అది. ఆమెకు ఉద్యోగం ఉంది, నెలకి 40,000 సంపాదిస్తుంది. వచ్చినోడికి కూడా ఉద్యోగం ఉంది, ఆడికి నెలకు ఒక 50,000 వస్తుంది. కాబట్టి ఈ ₹1,00,000 వాడు బతికేస్తారు, వాళ్ళ జీవితం గడిచిపోద్ది అనేసి నువ్వు అడుగులకు ముందుకేస్తావు. వేసిన తర్వాత నీ నెత్తి మీద గొడ్డలి పడద్దాయి, నీ నెత్తి మీద నిప్పులు కుప్పగా పడతాయి.
కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు యొక్క ఇష్టాన్ని ఎరిగి నడవటం. ఆయన ఇష్టమేంటో ఈ రోజున మనం ప్రార్థించే ప్రార్థన అదే కదా. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను గంట, దాదాపు ఈ దినం 12 గంటలు ప్రార్థన చేస్తున్నాను. నీ ఇష్టమేంటో ఎరగకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? ప్రార్థన కూడికలో కూర్చుంటే ఉపయోగం ఉందా? అందుకొరకే దేవుడు ఎప్పుడూ కోరుకునేది ఆయన ఇష్టమే. ఒక గొప్ప సహోదరి ప్రార్థన చేసింది. ఆ సహోదరితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమెనే నేనేమన్నానంటే మీరే ప్రార్థన చేయండి అన్నాను. ఆమె ప్రార్థనలో ఏమని చేసింది తెలుసండి? లార్డ్, యువర్ విల్ ఈజ్ ఫైనల్, యువర్ డిజైర్ ఈజ్ ఫైనల్, యువర్ అంబిషన్ ఈజ్ ఫైనల్. దానికంటే మించింది లేదని ప్రార్థన చేసింది. అందుకే ఆమెని సహోదరుల గుడికి పిలిచాను. అలా ప్రార్థన చేసిన సహోదరినే రేపు సహోదరుల గుడికి పిలిచే 17వ తారీఖున. దై డిజైర్ ఈజ్ ఫైనల్, దై విల్ ఈజ్ ఫైనల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే విలువైంది అదే. నీ కోరికలను నెరవేర్చుకుని నేనంతా దేవుని చేతి ప్రకారం చేస్తాను, అందుకే దేవుడు నన్ను పైకి తెచ్చేసాడు అంటే లేదు కదా. అతను ముందే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఏమో నేను వెళ్ళే చోట్ల నాకు తోడే ఉండాలి, నన్ను కాపాడాలి, భోజనం పెట్టాలి, వస్త్రాలు ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తేనే. దేవుడు ఇవన్నీ ఇచ్చేశాడు. 31వ అధ్యాయం దాకా ఇచ్చేశాడు. అతడు కోరికలన్నీ నెరవేర్చేశాడు 31వ అధ్యాయం దాకా. అతనైందని అతని కోరికలన్నీ 31వ అధ్యాయం దాకా నెరవేర్చేశాడు. 32వ అధ్యాయంలో పట్టాడు. 32వ అధ్యాయంలో పట్టావనంటే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పోరాడాడు. దేని కొరకు? ఇప్పటి వరకు నీ కోరికలు నెరవేర్చుకున్నావు, ఇప్పటి నుంచి నువ్వు నా కోరిక నెరవేర్చాలి. అందుకే 24 వచనంలో మనం చూస్తున్నాం. 32:24లో ఏమి రాదు? మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెల్లవారి వరకు అతనితో పోరాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ కోరికలు నెరవేర్చుకున్నావు, నీ వెళ్ళిన చోటల్లా నీ తోడే ఉన్నాను, నిన్ను కాపాడాను, నీకు భోజనం పెట్టాను, నీకు వస్త్రాలు ఇచ్చాను. ఇప్పటి వరకు నీ కోరికలు నువ్వు నెరవేర్చుకున్నావు, నీకు సాయం చేశాను. ఈ రోజు నుంచి నువ్వు నా కోరిక నెరవేర్చాలి. అందుకే 24వ వచనంలో దేవుడు అతనితో పోరాడుతున్నాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. బుద్ధొచ్చిందా నీకు? ఇవన్నీ ప్రాముఖ్యమేనా? ఇవన్నీ ఇంపార్టెంటేనా నీకు? ఇవే నీకు అన్నిటికంటే గొప్పగా అనిపించిందా? ఏది అన్నిటికంటే గొప్పది? ఏది అన్నిటికంటే విలువైంది అని నరుడు తెల్లవారు వరకు పోరాడితే దేవుడు అతని నోటి నుండి నీవు నన్ను ఆశీర్వదించే గాని నిన్ను పోనేనని చెప్పే వరకు పోరాడాడు. అర్థమైనా? అంటే దేవుడితో అతడు పోరాటకు బదులు దేవుడే అతనితో పోరాడాడు. ఎప్పటి వరకు? తెల్లవారు వరకు. ఎందుకు? నీ విషయంలో నా ఇష్టమేంటో నువ్వు తెలుసుకునే వరకు నీతో నేను పోరాడను. చాలామంది బోధకులు దీన్ని డిఫరెంట్గా చెప్తారు. దేవుడితో పోరాడి గెలిచినోడు ఎవడంటే యాకోబు. దేవుడితో పోరాడి గెలవాలా? దేవుడే అతనితో పోరాడి. ఆడు మోసగాడైతే ఆడు దేవుడితో పోరాటం ఏంటంటే నాకు అర్థం కాదు. వాడు మోసకరమైన జీవితం నుండి బయటికి తేవడానికే దేవుడు అతనితో ఏం చేశాడు? పోరాడాడు. అతడు మోసగాడు కదా, అబద్ధికుడు కదా. అతడు అబద్ధికుడు, మోసగాడు, భక్తిహీనుడు, దేవుణ్ణి వాడుకొని బతికేటువంటి భక్తి అతనిది.
దేవుడు అతని నోటితో ఏం చేయించాడంటే అతనితో చెప్పించాడు. అది 26వ వచనం. ఏం జరిగింది? 24, 25, 26. ఆయన యాకోబు ఒక్కడు మిగిలిపోయిన మరొకడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. తాను అతని గెలవకు. దయచేసి అందరూ బైబిల్ చూడండి, నామంక చూడకండి, దిక్కులు చూడకండి. మీరు వచ్చింది ఏంటంటే బైబిల్ చూడటానికి, దేవుని వైపు చూడటానికి, ప్రార్థనలో ఉండటానికి. మీరు ఇక్కడ కూర్చొని గోడలు తెల్లగా ఉన్నాయి, అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి, లేకపోతే ఫ్యాన్ ఎలా అవుతుంది, ఇది ఎలా ఉంది, ఇది చూడటానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ వాక్యం చూడండి, ఏమి రాయబడి చదవండి. అతని గెలవకుండుతో చూచి తొడగూటి మీద అతను కొట్టారు. ఆయనతో పెనుగులు ఆడటం వల్ల యాకోబు తొడగూడు వసిలేదు. చూసారా ఏం జరిగింది? దేవుడు అతనితో పోరాడుతూ ఉంటాడు. పోరాడిన తర్వాత అతను తొడ మీద కొట్టాడు. అప్పుడు అతను పాదాలు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు చదవండి. ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోలి. నేను వెళ్ళాలా? ఇంకా నేను వచ్చింది ఎందుకంటే నీ చేత ఒప్పింపజేయటానికి. ఏది ముఖ్యమో దాన్ని నీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చా. నువ్వు నాకు ఒంటరిగా దొరకట్లా. లేయతో ఉన్నావు ఎక్కువసేపు, ఆ తర్వాత రాహేల్తో ఉన్నావు, ఆ తర్వాత పిల్లలతో ఉన్నావు, ఆ తర్వాత మందలతో ఉన్నావు. నీకు ఆ మందలే ముఖ్యం, నువ్వు నాతో ఉన్నట్లా. ఇప్పుడు దొరికావు నువ్వు నాకు. ఇలా చాలామంది మన జీవితాల్లో దినమంతా ఇలాగే ఉంటాం. మనం భార్యతో ఉంటాం, బిడ్డలతో ఉంటాం, మందలతో ఉంటాం, లేకపోతే దాంతో ఉంటాం, దీంతో ఉంటాం, ప్రభుతో ఉన్నాం. మనం వీ డోంట్ లివ్ విత్ గాడ్, వీ డోంట్ స్టే విత్ గాడ్. 24 గంటలు కొంతమంది ఆడవాళ్ళు వంటింట్లో ఉంటారు. 24 గంటలు వంటింట్లో, ఆ తర్వాత వచ్చేసి మందల దగ్గర, ఆ తర్వాత పిల్లల దగ్గర, ఆ తర్వాత రోడ్ల మీద, వరండాల మీద ఉండేవాళ్ళు ఎంతమంది మనం చూస్తాం. నిజ విశ్వాసి అలా ఉండకూడదు పిల్లల. వాక్యములో మనం చూస్తున్నాం యాకోబు యొక్క జీవితం. యాకోబు ఇప్పటిదాకా లేయతో ఉన్నాడు, రాహేల్తో ఉన్నాడు, జిల్పాతో ఉన్నాడు, బిల్హాతో ఉన్నాడు, 11 మంది పిల్లలతో ఉన్నాడు. కాకపోతే పైకి ఏం నటిస్తున్నాడంటే నేను దేవునితో ఉన్నానట్టుగా నటిస్తున్నాడు, నేనెంతో భక్తిపడినట్టుగా నటిస్తున్నాడు. అయితే అతను భక్తిహీనుడనే విషయం అతనికి తెలియదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనల్ని మనం పరిశీలించు. ఇప్పుడు అతని స్థితిని దేవుడు ఒప్పింపచేశాడు. పబ్లిక్కి తను చాలా భక్తిపరుడుగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. మనం కూడా అంతే. సమాజంలో మనంత భక్తిపరుడు లేడు, మనంత దైవికమైన వ్యక్తి లేడు అన్నట్టుగా మనల్ని మనం కనపరుచుకుంటూ ఉంటాం. కానీ మనము దేవుని దగ్గర అంత స్థితి మనకే ఉండదు, అంత ఎత్తు జీవితం మనకు ఉండదు. చాలామంది ఇప్పుడిప్పుడే చదువుతున్నారు ఆ వచనాలన్నీ. అసలు ఇంటి దగ్గర ఇప్పుడు చదివినట్టుగా గుర్తులేదు. పిల్లరా, అంటే వాక్యము కూడా మనకి తెలియదు, వాక్య జ్ఞానం కూడా మనకి లేదు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టంగా. ఏమంటున్నాడంటే ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోలిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఈ మాట తన నోట నుండి రప్పించే వరకు, తెల్లవారే వరకు అతనితో యాకోబుతో ఎవరు పోరాడాడు? ప్రభువారు పోరాడాడు. పిల్లరా, నీ జీవితంలో కూడా ఏది ప్రాముఖ్యమో నీ నోటి ద్వారా చెప్పించే వరకు ప్రభు నీతో పోరాడుతూనే ఉంటాడు. ఈ పోరాటంలోనే ఇలాంటి కూడికలు పెట్టిస్తూ ఉంటాడు. వీటిని సద్వినియోగం చేసుకున్నవాడు బాగుపడతాడు, సద్వినియోగం చేసుకున్నవాడు మళ్ళీ నిష్ప్రయోజకుడుగానే ఉంటాడు. వాడి జీవితం 2023, 24 ఎలా ఉందో 26లో కూడా అలాగే ఉంటుంది. ఏం మార్పు ఉండదు, ఏమి కూడా తేడా ఉండదు, రూపాంతరము పొందినటువంటి అనుభవం కూడా ఉండదు. పిల్లరా, మనం ఎంత పొడవు ప్రార్థన చేసామనేది కాదు, మన ప్రార్థన దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నదనేది ముఖ్యం. ఎంత పొడవు ప్రార్థన మనం చేసామనేది ప్రాముఖ్యం కాదు, మన ప్రార్థన దేవుని ఆత్మకు ఎంత ఇష్టంగా ఉన్నది. దేవుని ఆత్మ ఎంత ఇష్టపడ్డాడు మన ప్రార్థనను, అప్పుడే నీకు ప్రార్థనా పండుగ కానీ, లేకపోతే ప్రార్థనా పండుగ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రార్థనా పండుగలను బోర్డులు పెడుతున్నారు.
నేను తప్పని నేను అంటలా, దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన పండగనన్నా జనం వస్తారేమో అని వాళ్ళు పెడుతున్నారు. అయితే పిల్లరా, ప్రార్థన పండుగ అనేది ఎప్పుడు అంటే దేవుని కోరికను ఏంటో నువ్వు ఎరిగినప్పుడే. కాబట్టి చేరువచ్చిన బిడ్డలారా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మనం ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే మన జీవితాలకు ఏది ముఖ్యమో అది మనకు తెలియాలి. ప్రాముఖ్యమైనది ఒకటే పిల్లరా, ఆయన ఇష్టము నెరవేర్చుట. ఆయన ఇష్టము ఏంటో నీ జీవితంలో ఎరుగుట. నీవు తల్లిగా నీవు ఎరిగినప్పుడు నీ బిడ్డలు కూడా అదే ఎరగాలని ప్రార్థన చేస్తావు. అందుకే ఒక పెద్ద దేవుని దైవజనుడు ప్రార్థన చేసేవాడు. ఒక పెద్ద దైవజనుడు ఏమని ప్రార్థన చేసిన, ప్రభువా, నా పిల్లలు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నా పిల్లలు మందిరాలు కూడా వస్తున్నారు, మందిరాల్లో కూర్చుంటారు, మందిరాల్లో చేపలు చుడుతున్నారు, ఆయా పనులు కూడా చేస్తున్నారు. అయితే వారింకా నిన్ను ఎరగరు, వారింకా నిన్ను ఎరుగరు. అన్నాలు వడ్డిస్తున్నారు, ఆకలి ఎత్తుతున్నారు, వారింకా నిన్ను ఎరగరు. నిన్నెరిగేటట్లు సహాయం చేయి. అంటే దైవికమైన వ్యక్తులు చేసే ప్రార్థనలు అలాగే ఉన్నాయి. మందిరాలకు వస్తున్నారు, మందిరంలో కూర్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మందిరంలో ఉన్న తపలా కొడతారు, అప్పుడు కొడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మందిరాలు కూడా తుడుస్తున్నారు, భోజనాలు పెడుతుంటే భోజనాలు పెట్టే వడ్డిస్తున్నారు, ఆకులు కూడా ఇస్తున్నారు. కానీ వారిని నెరగరు. వారిని నెరగాలి తండ్రి, వారు నిన్ను ఎరగాలి, వారి జీవితంలో నీ ఇష్టమేంటో కూడా గ్రహించాలి. ఆ దైవజనుడు యొక్క ప్రార్థనది. ప్రియమైన వాళ్ళ ఈరోజు వచ్చిన మన జీవితాల్లో ఆయన తండ్రి కాబట్టే తన పిల్లల కొరకు అలా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రభువు యొక్క ఇష్టమని ఏంటో ఎరిగినవాడు, ప్రభు యొక్క ఆలోచన ఏంటో ఎరిగినవాడు, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఎరిగినవాడు. కాబట్టే తన పిల్లల కొరకు తండ్రిగా అలాంటి ప్రార్థన చేస్తాడు. ఈ రోజున తండ్రి అయినటువంటి నీవు, తల్లి అయినటువంటి నీవు అలాంటి ప్రార్థనలు నీ బిడ్డల భాషగా చేస్తున్నావు. అలాంటి ప్రార్థనలు నువ్వు చేయగలుగుతున్నావా? కాబట్టి ఏది ప్రాముఖ్యమైనదో అది మనం ఎరగాలి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను ఎంతో కష్టపడి ఇదిగో ఈ ఇసుక వ్యాపారం చేస్తూ, ఈ సిమెంట్ వ్యాపారం చేస్తూ, ఈ రాయిల వ్యాపారం చేస్తూ, ఈ ఇటుకల వ్యాపారం చేస్తూ ఎంతో డబ్బులు సంపాదిస్తాను. నా బిడ్డలు పైకి రావాలని, వారి విద్యలో రావాలి పైకి, వారి ఉద్యోగాల్లో పైకి రావాలి, వారు నాలాగే ఇటుకలు అమ్ముకోకూడదు. ఈ మనం చేస్తాం. కానీ వారి విషయంలో దేవుని ఇష్టమేంటో మాత్రం మనము చెయ్యం. ఎందుకంటే ముఖ్యంగా అది మనకే తెలియలేదు. తండ్రిగా నాకే తెలియలేదు. అది తండ్రిగా దేవుడి గురించి నాకే అర్థం కాల. అందువల్ల అలాంటి ప్రార్థనలు నేను చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే తల్లిదండ్రులుగా నీవు మొట్టమొదట నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో ఆయన ఏమి కోరుకుంటున్నాడనేది నీవు ఎరగాలి. ఇవి ఎరిగినప్పుడు ఈ సమాజంలో ఏది నీకు అడ్డురాదు. ఈ సమాజంలో ఏది నీకు అడ్డురాదు పిల్ల, ఏది అడ్డురాదు. ఇది ఎరగనప్పుడే నీకు కులం అడ్డు రావచ్చు, కుటుంబం అడ్డు రావచ్చు, బంధువులు అడ్డు రావచ్చు, నీవే అడ్డుపడిపోవచ్చు కూడా, నీ భర్త అడ్డుపడిపోవచ్చు. ఇది నీవు ఎరిగినప్పుడు ఏది అడ్డు మాత్రము రాదు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, అనేక మంది జీవితాల్లో వారి వ్యక్తిగత జీవిత విషయమై దేవుని ఉద్దేశం ఏంటో వారు ఎరగలేదు. అది ఎరిగేటట్లు చేయటానికే యాకోబుని గట్టిగా పట్టాడు.
ఎరిగేటట్లు చేశారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అది ఎరిగేటట్లు చేశాడు యాకోబు విషయంలో. ఇప్పటి వరకు నేను కోరుకున్నవాన్ని ఎందుకు పనికిరానివి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్నేం చేయను, పోనీయను. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఎంతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు వెళ్ళిన మన జీవితాల్లో అలాగే మనం ఉండాలి. దేవుడంటే మంచి రోషం ఉంది, దేవుడంటే మంచి రోషం ఉంది. ఐగుప్తు మొత్తం ఇశ్రాయేలీలు అయిపోవాలనే రోషం ఉంది ఎవరికే? మోషేకి. ఐగుప్తులు ఎవరు కూడా ఇశ్రాయేలీల మీదకి రాకూడదు అనే రోషం ఉంది మోషే. ఐగుప్తులు ఎవరు కూడా ఇశ్రాయేలుని టచ్ చేయకూడదు అనే రోషం ఉంది. కానీ అది పనికొస్తుందా? ఆ రోషం దేవుడి పనికి వస్తుందా? పనికిరాదు. మొట్టమొదట నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి అడగాల మోషే. నువ్వేంటనుకున్నావు అంటే ఐగుప్తీలు ఎవరు కూడా ఇశ్రాయేలీల మీద చేయకూడదని ఒకరిని చంపేసేకూడదు. అది నాకు పనికిరాదు. నేను దాన్ని ఏం చూడను. నేను దాన్ని ఎలా పరిగణిస్తా అంటే నువ్వు ఒక నరహంతకుడిగా పరిగణిస్తాను. నువ్వు నాకు చాలా ఇష్టడిగా నేను పరిగణించిన దాన్ని నువ్వు చాలా గొప్ప కార్యం చేసినట్టుగా కూడా నేను చెప్పను నీకు. నీ విషయంలో నా ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగితేనే. అందుకే నీ పాదాలను చెప్పులు తీవాయి ముందు. నువ్వు వెళ్ళే నడక వేరు, నేను కోరుకునే నడక వేరు. నువ్వు వెళ్ళే నడక ఏంటంటే ఐగుప్తీయులను ఎవడన్నా టచ్ చేస్తే, ఇశ్రాయేలీలను ఎవడన్నా టచ్ చేస్తే ఐగుప్తీయులు ఉండనేమోననేది నీ నడక. నా నడక వేరు. నా నడక ఏంటంటే నిన్ను వంచటం, నిన్ను నా కొరకే ఒక ప్రతినిధిగా మార్చటం. పిల్లరా, అందుకే నీ పాదాలను ఏం చేయాలి? అంటే మోషేకి దేవుణ్ణి ఆ దినమున దేవుడు మాట్లాడిన మాటలే తన జీవితాన్ని ఒక రూపాంతరంతో కలిగించాయి. ఏది ముఖ్యమో గ్రహించేటట్లు చేశాయి. ఐగుప్తుదనం ముఖ్యమా? క్రీస్తు విషయమై నింద ముఖ్యమా? ఫరో కుమార్తెను అనిపించుకోవటం ముఖ్యమా? విశ్వాసమందు స్థిరపడటం ముఖ్యమా? దేవుని కొరకు నడవటం ముఖ్యమా అనేది గ్రహించేటట్లు చేశాయి. పిల్లలు ఏ వ్యక్తిని అయినా సరే ఆయన పట్టుకునేది ఆయన ఆలోచన ఏంటో నెరవేర్చటానికి, ఆయన ఉద్దేశం ఏంటో నెరవేర్చడానికి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకవేళ ఆ ఇశ్రాయేలుని చంపేస్తే, ఐగుప్తీయుని చంపేస్తే ఫరో మంచి పని చేసా ఏం పర్వాలేదు అంటాడేమో అనుకున్నాడు. ఎవరు? మోషే. అంతే, అతను నా కొడుకయ్యా, నేను పెంచి పెద్ద చేశాను, మరి ఆడు ఎందుకు చేయాలి అలాంటి పని, అందుకే ఆడిని చంపడేసి తప్పేం లేదు అని ఫరో అంటాడేమో అనుకున్నాడు. ఫరో అనలేదు. అనగోక క్వశ్చన్ చేశాడు, అతను చంపేది నువ్వేనా నిజం చెప్పు. నేనే. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఫరో కొడుకువా కదా? ఒక్క మాటలో చెప్పేది, నువ్వు ఫరో కొడుకు అయితే నేను నిన్ను క్షమించేస్తాను. ఆయన చంపినందుకు నీకు ఏ శిక్ష విధించను అన్నాడు. నో, ఐఎమ్ నాట్ యువర్ సన్, హీఈస్ యువర్ బాడీ ఆఫ్ యువర్ సన్ అని మాట్లాడిన వాడే మోషే. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అందుకొరకే మన వ్యక్తిగత దైనందిన జీవితంలో మన జీవితాన్ని మనం ఎరగాలి. యాకోబు అయితే
4 భార్యలు పెళ్లి చేసుకున్నాడు, 12 మంది పిల్లలు కనేశాడు, ఒక కూతుర్ని కూడా కనేశాడు. దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. భక్తిలో నేనున్నాను, సంఘ పెద్దగా నేనున్నాను అనుకున్నాడు, సంఘంలో ఒక ప్రముఖుడిగా నేనున్నాను అనుకున్నాడు. చివరికి దేవుడు ఏమన్నాడంటే, బాబో నీవు నన్ను ఆస్వాదిస్తే కానీ నేను స్థితికి తెచ్చే వరకు యొబ్బే క్రియ దగ్గర అతను. చాలామంది ఏం చేస్తాడు, సంఘంలో ప్రముఖులుగా, సంఘ పెద్దలుగా, సంఘంలో నాయకులుగా, సంఘంలో చాలా పెద్ద వ్యక్తులుగా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ దేవుని చిత్తాన్ని వారు ఎరగరు. దేవుని ఆలోచన కూడా వారికి తెలియదు. వారి విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలియదు. అందుకనే దెబ్బలాట్లు పెట్టుకుంటారు. నన్ను రొట్టెకి లేపలేదు, ద్రాక్షాసనానికి లేపలేదు, దానికి లేపలేదని. అసలు ఆ దేవుని చిత్తమా? అసలు నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి? అది నీ చేత, అది నీకు తెలియలే. ఇంకా నన్ను రొట్టె అందించడానికి లేపలేదు, పాటలు పాడటానికి లేపలేదు, లేదా ఇంకో దానికి లేపలేదు అని అనుకుంటాడే తప్ప నీ విషయంలో ప్రభు చిత్తం ఏంటి? 22 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ నువ్వు గ్రహించలా. యాకోబుతో దేవుడు అన్నమాట. అది 22 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ అసలు ఏది ముఖ్యమో నువ్వు గ్రహించలా. నన్ను వాడుకున్నావు. నేనేంటంటే ప్రేమ కలిగిన వాడిని, దీర్ఘశాంతుని. పొరపాటును కూడా నేనేం చేస్తానంటే సహాయమే చేస్తాను, కానీ కీడు మాత్రం చేయను. నన్ను వాడుకున్నావు, అందుకే నేను నీకు 12 మంది కొడుకులు ఇచ్చా. నన్ను వాడుకున్నావు, కూతుర్ని ఇచ్చా. నన్ను వాడుకున్నావు. నువ్వు చేసిన పరిమాణాల పనులు చాలా భయంకరమైనవి, అలాంటివి చేయకూడదు, అయినా నేను ఓర్చుకున్నా. నువ్వు చేసిన పరిమాణాల పనులు ఎలాంటివి? మరి ఆ బిల్హాతో, ఆ జల్పాతోనూ ఉండకూడదు. పైగా రాహేలు కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు, లేతోటే ఉండాలి. ఇలాంటి పనికి మాలిన పనులు చేసినా నేను నిన్ను సహించాను, కానీ నీవు మాత్రం నన్ను ఇంకా నా విషయంలో, నీ విషయంలో నా ఉద్దేశం ఏంటో నువ్వేం చేయలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క కోరిక ఏంటి, దేవుడు ఏది కోరుకున్నాడు, ఏది ప్రాముఖ్యం? ఆయన ఇష్టము నెరవేర్చుటే ప్రాముఖ్యం. ఆయన ఇష్ట ప్రకారం వెళ్ళటమే ప్రాముఖ్యం. ఎప్పుడైతే వెళ్తామో ప్రియులారా, వాక్యం అంతా మన హృదయంలోనే ఉంటుంది. ఒకవేళ వాక్యానికి మనం లోబడకపోతే అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, బుద్ధి చెప్తూ ఉంటుంది. నువ్వు ఒకవేళ బోధిస్తూ ఉంటే, నువ్వు అలా లేవు కదా, అలా చెప్తున్నావు ఏంటి అంటూ ఉంటుంది. నువ్వు అలా లేవు కానీ అలా బోధిస్తున్నావు ఏంటి అని అంటూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటకు మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. అంటే ఆయన ఇష్టమే మన ఇష్టం అవ్వాలి. అప్పుడు జరిగిపోతే ఆయన ఇష్టం బ్యాంకులో జాబ్ వచ్చేటని దేవుని ఆయన ఇష్టం అనుకు వచ్చేస్తుంది. నిఖితాకి బ్యాంకులో జాబ్ వచ్చేస్తుంది. ఆయనకి ఇష్టం లేదనుకు రాదు. ఎన్ని ఎగ్జామ్స్ అన్నా రాదు. నీ సొంత ప్రయత్నాలు చేసి బీసీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుంది అనుకోండి, బ్యాక్వర్డ్ కాస్ట్ వాడి దగ్గరికి వెళ్ళి, లేదా బ్యాక్వర్డ్ కాస్ట్ చైర్మన్ ఎవడు ఉన్నాడా అని పట్టుకున్నాను అనుకోండి, వస్తుంది జాబు, కానీ నీకు సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. అనేక మంది అలాగా దళిత నాయకుల దగ్గరికి వెళ్ళి, దళిత పెద్దలను పట్టుకొని, ఎస్సీ కార్పొరేషన్ పట్టుకొని ఉద్యోగాలు ఎంచుకుంటారు. చివరికి వాళ్ళ హృదయాల్లో సంతోషమే ఉండదు. ఎందుకంటే ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళారు. వాళ్ళు నెమ్మది ఉండదు. పెళ్ళిళ్ళు అయినా నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అందుకే ఆయనకి ఇష్టమైంది చేయుట. అర్థమవుతుందండి మేము చెప్పింది? ఏమా ఎంతకాలానికి అర్థమవుతుందో చేయొద్దండి. ఏమా అర్థమైన వాళ్ళు చేయొద్దండి. తెచ్చండి. దేవుని వాక్యం అర్థం అవ్వాలి. కాబట్టి పిల్లరా, యాకోబు అనుకున్నాడు అదే క్రైస్తవ జీవితం అనుకున్నాడు, అదే విశ్వాస జీవితం. మోషే అనుకున్నాడు ఇదే విశ్వాస జీవితం అనుకున్నాడు. దేవుని వాక్యంలో అనేక మంది అలాంటి వారు ఉన్నారు పిల్లలు. లోతు అనుకున్నాడు మనం ఏం చేసినా ఆయన ఆమెన్ అంటాడు, గ్యారంటీ. మనం సొదొమ గొమొర్రాకి వెళ్తే ఆయన ఆమెన్ అంటాడు.
మన యూకే వెళ్తే ఆమెనండా, యుఎస్ఏకి వెళ్తే ఆమెనండా, సౌత్ అమెరికాకి వెళ్తే ఆమెనండా, సౌత్ ఆఫ్రికాకి వెళ్తే ఆమెనండా అంటాడు. ఆయన మనల్ని కాదనేది ఏముంది అని మనం అనుకుంటాం. ఆయన ఆలోచన ఏంటో మనకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇష్ట ప్రకారం వెళితే అది వేరు. దేవుని ఇష్ట ప్రకారము యోసేపు విషయంలో దేవుని ఇష్టం ఏంటంటే ఐగుప్తుకి వెళ్ళటమే, పొతిఫర్ ఇంటికి వెళ్ళటమే, జైల్లోకి వెళ్ళటమే, జైలు నుంచి ప్రధానమంత్రి అవటమే దేవుని చిత్తం. అయితే మోషే విషయంలో అది కాదు. మోషే విషయంలో ఐగుప్తు నుండి బయటికి రావటం, యోసేపు విషయంలో ఐగుప్తుకి వెళ్ళటం, ఐగుప్తులో ప్రధానమంత్రి అవటం. మరి మోషే విషయంలో అదేనా? నో. అలాగే ఈ రోజున అనేక మంది పాడైపోతున్నారు. నీ జీవితంలో ఆయన ఇష్టమేంటి? నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఇష్టమేంటి? యోసేపు జీవితంలో ఆయన ఇష్టం ఐగుప్తులో ఉండడం, ఐగుప్తులో ప్రధానమంత్రి అవటం. మోషే విషయంలో ఐగుప్తులో ఉండటం కాదు, నువ్వు ఐగుప్తు నుండి బయటికి రావాలి రక్తహస్తాలతో. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం ఎరగాలి. లేని పక్షంలో పిల్లరా మనం ఏం చేస్తామంటే డబ్బులు ఇస్తూ ఉంటే ఒక రకంగా ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతాం ఆ కుంటోడు చేసినట్టు చేస్తాము. డబ్బులు ఇచ్చేపోది ఒక రకంగా ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతే ఇంకొక రకంగా ఉంటాడు. దానికి పగ సాధించడానికి కూడా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతని జీవిత విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలియలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యం. అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు అనవసరమైన పనులు చేయవు, పాప పనులు చేయవు, అక్రమాలు కూడా చేయవు, అక్రమ కృత్యాలు కూడా చేయవు. నీ జీవితంలో దేవునికి ఇష్టమైంది చేస్తావు. ఈ పని చేయటం దేవునికి ఇష్టమేనా? ఈ పని చేయటం దేవునికి ఇష్టమేనా? అందుకే దేవుని సేవకులు కూడా ఇది గ్రహించాలి. దేవుని సేవకులు కూడా గ్రహించాలి. అక్కడికి వెళ్ళేవాడు ఇక్కడికి వచ్చాడు, ఇలాగ నా దగ్గరికి రావడం దేవుని చిత్తమేనా? వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేయటం దేవుని చిత్తమేనా? ఎరగాలి. అది ఎరగకపోతే నువ్వు చేయలేవు, నీ ఇష్టానుసారంగా చేస్తావు. అతను పిలిచాడండి అందుకే వెళ్ళానంట. వెళ్ళిన తర్వాత ఉంటుంది అక్కడ ఆ సింహం వచ్చి నిన్ను చంపేస్తాను. ఆ సింహం వచ్చి నిన్ను చంపేస్తుంది. గాడిద సింహం ఎదురు బదులు ఉంటుంది, మధ్యలో నీ శవం ఉంటుంది. ఆ యవనస్తుడు చేసిన పని అదే. అతను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు, ఆ వృద్ధుడు కూడా దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. ఆయన ఇష్టమేంటో ఎరగలేదు. ఇతను వెళ్ళాడు, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, జరిగిపోయింది. గాడిద సింహం ఎదురు బదులు ఉంటే వీడి శవం మధ్యలో ఉంది. పిల్లరా, దేవుని ఇష్టము ఎరగకుండా కూడా నువ్వు అడుగులు వేయకూడదు. వేస్తే ప్రమాదం. అందుకే ప్రియులని ఈ ఉదయకాలం మేము ఇక్కడ చేరింది. ఈ 2026లో అన్న కనీసం ఆయన ఏం కోరుకున్నాడో ఆ కోరిక నెరవేర్చడానికి. ఆయన ఈ విషయంలో ఏం కోరుకుంటున్నాడు ఆ విషయాన్ని వెరకపోతే, పాళ్ళు నా భార్య అయితే బాగుండు, బాలజ్యోతి నా భార్య అయితే బాగుండు, ఇంటి పక్క వాళ్ళ నా భార్య అయితే, ఇంటి పక్క వాళ్ళ అమ్మాయి నా భార్య అయితే బాగుండు అని నువ్వు అనుకుంటావు. అలా ప్రయత్నిస్తావు. చివరికి నిన్ను ఏం చేస్తారంటే ఇబ్బందులు పాలు చేస్తారు. నువ్వు అసలు ఆ ప్రాంతంలో ఉండకుండా వెళ్ళిపోతావు, ఆ ప్రాంతంలో నివసించకుండా వెళ్ళిపోతావు. అలా చేసిన వాళ్ళు అంతమంది లేరు. కారణం ఏంటి? నువ్వు విశ్వాసం అయింది, బైబిల్ పట్టుకు తిరుగుతూ ఉండి, ప్రార్థనకు వస్తూ ఉండి, దేవుని ఆలోచన ఏంటో నువ్వేం చేయలేదు, ఎరగలేదు. పిల్లలు, సమాజంలో ఈ రోజున ఇది ప్రతి ఒక్కరూ ఎరగవలసిందే. యవనస్తులు ఎరగాలి, యవనస్తురాలు ఎరగాలి, తల్లిదండ్రులు ఎరగాలి,
మన జీవితాలు ఎరగాలి. ఈరోజు మనకు దొరికింది కదా అని వెళ్ళిపోతే కుదరదు. మనకు దొరికింది కదా అని వెళ్ళిపోతే కుదరదు. ఒక అతనికి అలాగే స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే సారా డిపోల మీద అధికారి అతను. ఇది దేవుని చిత్తం అన్నాడు నాతోటి. మంచిది, దేవుడి చిత్తం అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. అయితే జాగ్రత్త అన్న. త్వరకే సారా డిపోల మీద అధికారి సారా తాగి పడిపోయి ఒకటి రోజు అసలు డిపోలు దర్శించడానికి వెళ్ళేవాడు కాదు. వాళ్ళు ఫ్రీగా బాక్సులు ఇచ్చేస్తూ ఉండేవాడు. ఇచ్చేస్తుంటే దాన్ని తీసుకుని రుచి చూచి చివరికి దానిలో మునిగిపోయాడంటే అందులో చేరడం దేవుని చిత్తం అన్నకన్నా నువ్వే కదా. ఈ రోజున ఇలా మునిగిపోయింది కూడా నువ్వే కదా. అంటే నీవు చేసే ప్రతి పని విషయంలో నువ్వేదో ఆలోచించుకోకపోతే ప్రమాదం. అది దొరికింది కదా అని జాయిన్ అయ్యామనుకోండి, ఆ తర్వాత అది నిన్ను ముంచదు. ఉచితంగా దొరుకుతుంది, పైగా బాక్సులు ఇచ్చేస్తున్నారు. సీసాలు ఒక్కొక్క బాక్సులో 18 సీసాలు ఉంటాయి. అందుకనే మన విషయంలో మన ఉద్యోగ విషయం కూడా అది ముఖ్యం. మనం అడుగు పెట్టి చేసే ఉద్యోగ విషయంలో కూడా అదే ముఖ్యం. అందుకనే పిల్లలు ఎవరు పెడితే వాళ్ళతో స్నానం చేయకూడదు, ఎవరు పెడితే వాళ్ళతో ఉండకూడదు. అందరితో మాట్లాడచ్చు, తప్పలేదు. ఇతనితో నేను స్నేహం పెంచుకోవడం ద్వారా ఈ రాజకీయవేత్తతో ఇది నాకు మేలా అనేది నువ్వు మొట్టమొదటి దేవుని సన్నిధిలో అడగాలి. లేకపోతే వీడు పెద్ద బుడకం గాడు అంటారు, ఈ నాటకం గాడండి. అటేమో వైఎస్ఆర్సీపీలో ఉంటాడు ఎస్ఎంఆర్ లాగా, మళ్ళీ అక్కడ వీక్ అవుతుంటే సడన్గా టీడీపీలోకి వస్తాడు, మళ్ళీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్తాడు. ఎప్పుడు ఎటు గెంతుతాడనే తెలియదు. అవకాశవాది. అందుకే ప్రియులరా, ప్రతి విషయములో నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి అని ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తితో స్నానం చేయటం ప్రాముఖ్యమే. అది ఎరగకుండా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోషాపాతు ఆహాబుతో స్నానం చేసింది. అది ఎరగలేదు, ఇతనితో నేను స్నానం చేయొచ్చని ఆహాబుతో స్నానం చేశాను. చివరికి అయ్యా నువ్వు నాతో కూడా యుద్ధానికి రావాలన్నాడు. యుద్ధానికి రావాలంటే మొహమాటం వచ్చేసింది. స్నేహితుడు కదా, మొహమాటం వచ్చేటట్టు బయలుదేరేటప్పటికి బాణం వేసి కొడుతున్నాడు. ఇతనే ఇశ్రాయేల్ రాజు అని. వెంటనే వెనకాల ఉన్నాడు. చెప్పు వీడు ఇశ్రాయేల్ రాజు కాదు, ఇశ్రాయేల్ రాజు అక్కడ ఉన్నాడు, వీడు కాదన్నాడు. అలాగ తప్పించబడ్డాడు, దేవుడే కాపాడాడు. వాక్యంలో చదువుతున్న సత్యాలండి, నా సొంత మాటలు చెప్పట్లేదు ఇవి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు బుద్ధి వచ్చింది, అయ్యి బాబు నేను ఎంత తప్పు చేశాను. అనవసరంగా ఆడితో స్నానం చేసి అందులో అడుగుపెట్టి ఆ నిజంగా బాణం వేసుకుంటుంటే ఈరోజు నా ప్రాణం పోయింది. కానీ నన్ను కొట్టకుండా ఆడి పుట్టాడు. ఆహాబు యొక్క రక్తం రథంలో కారింది. అప్పుడు ప్రభుత్వంతో ప్రభువా నేను ఎంతో తప్పు చేశాను తండ్రి. నా విషయంలో ఈ స్నేహం విషయంలో నీ ఇష్టమేంటి అరగలేదు, నీ ఉద్దేశం అంటే అరగలేదు. వీళ్ళతో నేను స్నేహం చేశాను, వీళ్ళతో కలిసిపోయాను, విచ్చలవిడిగా ఉండిపోయాను. చివరికి నాకు నెత్తి మీద నాకు మరణం దగ్గరికి వచ్చి మరణాన్ని నువ్వు తప్పించావు. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్నో ఉదాహరణ మీకు చెప్పా. యాకోబు, యోసేపు, మోషే, యెహోషాపాతు. దేవుని వాక్యంలో మనం చూచాం. వీళ్ళంతా దేవుని వాక్యంలో ఉన్న వాళ్ళే. నేను ఎక్కడ కూడా నా సొంతత చెప్పలేదు. బయట 1, 2, 3 చెప్పా. వాళ్ళతో నా అనుభవాలను బట్టి, వాళ్ళు పలికిన మాటలను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చేరు వచ్చిన యవన సహోదరులు కూడా ఉన్నారు, యవన కుమార్తెలు ఉన్నారు. అందుకే మీ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో మోకరించి నీవు ప్రభువుని అడగాలి. మీ అమ్మని అడగకూడదు, మీ నాన్న అడగకూడదు, నన్ను కూడా అడగకూడదు.
నేనేం చెప్తానండి, అమ్మ బాగా ప్రార్థన చేయి, దేవుడు తెలియజేయాలి. బాగా ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు. వాక్యం అక్కడ ఉంది కదా, నువ్వేం కోరుకోవాలో చెప్తుంది కదా, నువ్వేం కోరుకోకూడదుగా చెప్పేది ఏంటి? వాక్యమే కదా. ఆ ప్రకారంగా పో. నేను ఇచ్చే సలహా అది ఎవరికైనా, నా దగ్గరికి ఎవరైనా తెచ్చాను అనుకోండి, నేను ఒకటే చెప్తాను, వాక్యం చూడండి. మీరేం కోరుకోవాలనేది వాక్యం చెప్పుద్ది, ఏం కోరుకోకూడదు అనేది కూడా ఎవరు చెప్తారు? ఎందుకంటే నేను నీ ఇష్టము నెరవేర్చాలనుకున్నప్పుడు నీ ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఉంటుంది? నీ ఇష్టం నెరవేర్చకూడదు అనుకున్నప్పుడు వాక్యానికి దూరంగా పోతావు, నువ్వు నీ ఇష్టానుసారం పోతావు. చివరికి ఏం చెప్తావండి, దేవుడు ఎంతో మేలు చేశాడండి, అంత ఉపకారం. అలా చెప్పేవాడు అంతమంది లేరు. ప్రియమైన దేవుని వాక్యం ప్రియులారా, అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నాడు. ఎందుకో తెలుసా? రోమాపత్రిక 12:12లో నీవు ఆయన ఉద్దేశాన్ని ఎరగటానికే ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన చేసేది ఎందుకు? ఆయన ఏం కోరుకున్నాడో తెలుసుకోవడానికి. అంతేగాని నీ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థన కాదు. నీ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థన కాదండి. ఆయన నీ విషయమై ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవడానికే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, కాబట్టి గ్రహించు, మన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థన కాదండి. ప్రభు మన విషయమై ఏం కోరుకున్నాడో తెలుసుకోవడానికి చేసేదాన్ని ఏమంటాం? ప్రార్థన. ఇది జాన్ కెనడీ గారు చెప్పారు, కాలర్ రాసుకో కొటేషన్. మన కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేది ప్రార్థన కాదు. దేవుడు ఈ విషయంలో ఏం కోరుకుంటున్నాడు అనేది తెలుసుకోవడానికి చేసేది ఏంటి? ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన కోరికలు తెలుసుకోకుండా కూడా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు. దేవుడు నిన్ను ఆపడు. దేవుడు మనలో ఎవరిని కూడా ఆపడు. ఆయన ఉద్దేశం తెలుసుకోకుండా నువ్వు ముందుకు అడుగులేసిన ఆపడు. ఆపుతాడా? ఆపడు. ఆయన ఉద్దేశం తెలుసుకోకుండా యాకోబు ముందుకెళ్ళి జల్పాను పెళ్లి చేసుకున్నాడు. ఆపాడా? 3 పిల్లలు పుట్టారు. బిల్హాతో పోయాడు. ఆపాడా? 3 పిల్లలు పుట్టారు. దేవుడు ఆపడు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకునేటప్పుడు దేవుడు ఆపడు. గో హ్యాడ్ అంటాడు. అయితే ఆ తర్వాత నువ్వు చూస్తావు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యములో ఆ 11 మంది ఎందుకు పనికి రాలేదు నీకు తెలియదు. పనికి వచ్చినాడు ఒకడే, ఎవరతను? యోసేపు. ఎందుకంటే నీ కోరికను పెట్టి వెళ్ళిన వాడు పనికిరాడు, నా కోరికను బట్టి వచ్చినవాడే పనికి వస్తాడు. నేను నా ఇష్ట ప్రకారం యోసేపును రాయల్ని ఇచ్చాను. ఫలభరితమైన జీవితం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుడు వాక్యం ఏంటన్న ప్రియులారా, వాక్యం ఎన్నటికీ మారదంటే మనం మారాల్సిందే. కాబట్టి ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన ఇదే, మా కుటుంబ విషయంలో, నా విషయంలో, నా బిడ్డల విషయంలో, నా వ్యక్తిగత జీవిత విషయంలో నీ ఆలోచనలు ఏంటి? అవి నెరవేర్చావు. నా ఆలోచనలు కాదు. నేను ఈ సమయంలో నీ ఎందుకు వస్తుంది ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటుంది దేని కొరకంటే నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడాలి. నా కుటుంబ జీవితం, నా బిడ్డల జీవితం. నా ఉద్దేశాలు నెరవేర్చబడకూడదు, నా కోరికలు నెరవేర్చబడ. ఇంకా నెరవేర్చబడ్డా తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి ఆలోచిద్దాం, ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి ఆయనను వెంబడించినట్లుగా, అలాంటి ప్రార్థనలు మనం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.